హలో మామ్ ఫ్లైట్ లో సిగ్నల్ కలుస్తాయా అన్నా? ల్యాండ్ అయ్యాక ఫోన్ చేయండి అన్నా. మళ్ళీ అనవసరంగా మీ ఫోన్ సిగ్నల్స్ రాడర్ సిగ్నల్స్ గోవాలో దిగాల్సిన మీరు గ్యాంగ్టాక్ లో దిగుతారు. అవసరం మనకి అన్ని ఆప్తారా? నీ వాయిస్ లో చిరాకు చూస్తుంటే నువ్వు కూడా ఫ్లైట్ మిస్ అయినట్టున్నావు మామ్. నేను ఫ్లైట్ మిస్ అవడం కాదు, ఫ్లైటే మిస్. అదే క్యాన్సిల్ అయిపోయింది. హైదరాబాద్ లో పడే వర్షాలకి ఆటోలు క్యాబులే అనుకున్నా, ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. చేతు ఏం చేస్తున్నావు? ఏం చేయగలం చెప్పి వర్షంలో. కమాన్ చేతు, నేను లేకపోతే యూ కెన్ స్టిల్ సెలబ్రేట్ కదా. నేను గిఫ్ట్ చేసిన షర్ట్ ఉంది కదా, అది వేసుకుని నీ ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ చేసుకో. అండ్ ఆ షర్ట్ వేసుకున్నాక నాకు ఒక ఫోటో పంపి కదా. ఆ షర్ట నా రూమ్మేట్ వేసుకున్నాడు. అంటే పాప మీ వర్షానికి బట్టలు ఆరలేదంట, అది దొరికింది వేసేసుకున్నాడు. హలో సార్, నేను ఈరోజు ఆఫీస్కి రాలేను సార్. ఎందుకంటే రీసెంట్గా ఆఫీస్కి వచ్చే కంగారులో రెయిన్ కోట్ వేసుకోకుండా వాన్లో తడిచొచ్చాను సార్. దానికి కఫ్, కోల్డ్, ఫీవర్ కూడా వచ్చింది సార్. టెస్ట్ చేయించుకుంటే వైరల్ ఫీవర్ అన్నారు సార్. మీరు దానికి లీవ్ శాంక్షన్ చేస్తే నేను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. వాట్? మీకు వైరల్ ఫీవరా? అరే చెప్పా కదన్నా ఈ సీజన్లో మీరు జాగ్రత్తగా ఉండాలని. అది నిజంగా వైరల్ ఫీవరో, లేదా ఈ సీజన్లో మీరు ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడం వల్ల వచ్చిన ఫ్లూనో, లేదా దోమలు కుట్టడం వల్ల వచ్చిన మలేరియానో? వీటన్నిటికీ నో. ఓహో, అంటే ఆఫీస్ ఎగ్గొట్టడానికేగా? నాకు తెలుసన్నా ఈ సీజన్లో ఎవరికి పని చేయబుద్ధి కాదు, కోజీగా పడుకోవాలనిపిస్తుంది, అంతేగా? గుడ్ వన్. దానికి కూడా కాదు. ఏంటి దానికి కూడా కాదా? మరి ఇంకేంటన్నా? నా అండర్వేర్లు ఆరలేదురా. ఉన్న బట్టలన్నిటితో పాటు డ్రాయర్లు కూడా ఆరేసాను. అండర్వేర్లు ఆరేసరికి వాన్ వచ్చింది. వాన్లు ఎక్కడ ఆగుతున్నాయి చెప్పు? ఓహో, అంటే ఇప్పుడు అండర్వేర్ ఆరలేదని ఆఫీస్కి లీవా? హ్యాపీ బర్త్డే చేతు. థ్యాంక్స్ చైత్రి. వెదర్ ఎంత బాగుంది కదా. ఈ టైంలో నీతో ఉండుంటే ఇంకా బాగుండేది. రేపు కలుస్తాం కదా చేతు. రేపు కూడా వెదర్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఎందుకుండదు? వాతావరణ సమాచారం చూడలేదా? రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంట. టీవీలో వచ్చే వాతావరణ సమాచారాలు రాశి ఫలాలు లాంటివి, నమ్మొద్దు. అయినా వర్షం పడితే ఏం చేతు, మనం అలా నడుస్తూ వర్షంలో వెళ్తే ఎంత బాగుంటుంది. కానీ మరీ భారీ వర్షం పడితే కదా, పడదు చేతు. రేపు మనం నీ బర్త్డే కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అంతే. ఓకే సరే. అరే మీరు ఎప్పుడైనా ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు విండో పక్క నుంచి బ్లాక్ క్లౌడ్స్ చూసారా? వానలో ఫ్లైట్స్ కూడా వెళ్తాయా? ఎందుకల్లా ఉరుములు మెరుపుల్లో కూడా వెళ్తాయి. మరి ల్యాండ్ అవుతుందా? అరే భయపెట్టకరా. అరే బయటుండే ఎండలకి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందరా? నేనేమైనా 3 నెలల తర్వాత అని చెప్తున్నానా? జస్ట్ 1 మంత్ తర్వాతే అంటున్నా. సరే ఓకే అన్న, అయితే బుక్ చేసేయండి. అరే అన్నట్టు నాకు విండో సీట్ కావాలి రోయ్. చేసేద్దాం. పడదన్నో? నైట్ వెదర్ బానే ఉండింది కదా. వాతావరణ సమాచారం మూఢనమ్మకం అన్నావు. ఇప్పుడు ఎలా చేతు? ఏం చేస్తాం, ఇంకా మళ్ళీ ప్లాన్ చేద్దాంలే. కానీ అంత ప్లాన్ చేసాం కదా. లైట్లే, ఇంకేం చేయగలం? యు నో వాట్, నాకు తెలిసి 1 గంటలో వర్షం ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతాను, సరేనా? బాయ్. నేను వచ్చేస్తున్నా చేతు. వర్షం పడుతుంది, ఎలా వస్తావు? నేను క్యాబ్ లో వస్తానులే. అది కాదు, రేపు కలుస్తాం కదా. నేను వస్తున్నాను అంతే. చేతు వచ్చావా? ఉండి అంబ్రెల్లా తీసుకొస్తా. క్యాబ్స్ ఆస్తులు అడుగుతున్నాయి, అవి కూడా ఇచ్చేద్దామని రెడీ అయి బుక్ చేశాను కూడా, కానీ క్యాన్సిల్ చేస్తున్నారు చేతు. చెప్పే కదా రేపు కలుద్దామని. నీ బర్త్డే మరి? అది అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంట్లో ఉండి జాగ్రత్తగా. హలో మామ్, ఫ్లైట్ లో సిగ్నల్ కలుస్తాయా? అన్నా ల్యాండ్ అయ్యాక ఫోన్ చేయండి అన్నా. మళ్ళీ అనవసరంగా మీ ఫోన్ సిగ్నల్స్ రాడర్ సిగ్నల్స్ గోవాలో దిగాల్సిన మీరు గ్యాంగ్టాక్ లో దిగుతారు. అవసరం మనకి అన్ని ఆప్తారా? నీ వాయిస్ లో చిరాకు చూస్తుంటే నువ్వు కూడా ఫ్లైట్ మిస్ అయినట్టున్నావు మామ్. నేను ఫ్లైట్ మిస్ అవడం కాదు, ఫ్లైటే మిస్. అదే క్యాన్సిల్ అయిపోయింది.
హైదరాబాద్ లో పడే వర్షాలకి ఆటోలు క్యాబులే అనుకున్నా, ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. వచ్చే దారిలో వాన్ నీళ్ళు ఫోన్లోకి వెళ్ళి ఫోన్ కూడా దొబ్బింది. ఏమన్నా జూలై అంటే మాన్సూన్ బిగినింగా? లైట్ గా డ్రిజిలా? ఫ్లైట్ విండో సీట్ నుంచి బ్లాక్ ఇప్పుడు మన విండోలో నుంచి బ్లాక్ క్లౌడ్స్ చూసుకుంటూ బజ్జీలు తినడమే. ఆ బోయ్ ఇంత పడుతుందేంటి? అన్నయ్య ఆర్డర్ ఇక్కడ. ఇంకా హాఫ్ అన్ అవర్. ఇంకా హాఫ్ అన్ అవరా? వాళ్ళకి మాత్రం బోట్లు ఉన్నాయా ఏంటి? బండి మీదే కదా తెచ్చేది, ఆబ్వియస్లీ టైం పడుతుంది. చేతు ఏం చేస్తున్నావు? ఏం చేయగలం చెప్పి వర్షంలో. కమాన్ చేతు, నేను లేకపోతే యూ కెన్ స్టిల్ సెలబ్రేట్ కదా. నేను గిఫ్ట్ చేసిన షర్ట్ ఉంది కదా, అది వేసుకుని నీ ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ చేసుకో. అండ్ ఆ షర్ట్ వేసుకున్నాక నాకు ఒక ఫోటో పంపి కదా. ఆ షట్ట నా రూమ్మేట్ వేసుకున్నాడు. అంటే పాప మీ వర్షానికి కూడా బట్టలు ఆరలేదంట, అది దొరికింది వేసేసుకున్నాడు. చేతు అన్నయ్య ఫుడ్ వచ్చినట్టుంది చూడు. అన్నట్టు వానాకాలం వస్తుంది కదా కదా, ఇలాంటి టైంలో మీకు ఒక బాల్కనీ దొరకడమే కష్టం. మీకు 2 బాల్కనీలు ఇప్పించా. నా డబ్బులు నాకు ఇస్తే నేను పోతారా? బాల్కనీది ఏముంది నా బొంగు. హైదరాబాద్ లో వానలు ఎప్పుడు వరదలుగా మారతాయో తెలియదు, అలాంటిది లోతట్టు ప్రాంతాల్లో మేము బైక్లు ఎలా పెట్టుకునేది? అన్నా మీకు టోనీ బండి ఏమైనా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసాయి, నాకేతొచ్చు కాబట్టి సరిపోయింది, లేకపోయింటే టైటానిక్ షిప్పే. నాకు ఈత కూడా రాదన్నా. అంటే ఇప్పుడు నా కమిషన్ మా బండ్లు పైన పెట్టుకుంటేనే మాకు ఓకే. అది కష్టమే. అయితే మాకు కూడా కష్టమే. అరే రే రే రే, నా కమిషన్ రా. కరెక్ట్ టైంకి ఉరుములు రావాలా? మానబడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి. హలో, ఏంట్రా ఇంట్లోనే ఉన్నారు కదా? అమ్మా అదే టీవీలో చెప్తున్నారా హైదరాబాద్ అంతా మునిగిపోయిందంట కదా మీ ఏరియా. మా ఏరియాలో అంతేం జరగదులే అమ్మా. బయటికి మాత్రం వెళ్ళకండి. నేను వెళ్ళను, నీ కూతురే బయటికి వెళ్తా అంటుంది. ఎక్కడికి వెళ్తాడంట? ఏది ఫోన్ ఇవ్వు దానికి. ఇదిగో. మా వాడు అబద్ధం చెప్తున్నాడమ్మా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. టీవీలో చూస్తున్నాం ఇక్కడ. రోడ్డు మీద వాటర్ వచ్చేసి తెలుసమ్మా. బండ్లు అన్ని కొట్టుకుపోతున్నాయి. సరేగా అక్కడ ఎలా ఉంది? ఇక్కడ కూడా పడుతోంది లైట్ గా. నాన్న పకోడీలు చేయమన్నారు, అందుకే పిండి కలుపుతున్నా. బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా. సరేలే, మీరు కానివ్వండి, మళ్ళీ మాట్లాడతాం. బాయ్. వర్షాకాలంలో ఎన్నిసార్లు పోసుకోవాలరా నాయన. అరే సాయి, ఆ కిటికీలు తలుపులు వేసావా? వాన అసలు ఆగట్లేదు. మొన్న వానీళ్ళ వల్ల జారిపడ్డా కదన్నా, అప్పటి నుంచి టైంకి ఇంటి తలుపులన్నీ మూసేస్తున్నా. అన్నట్టు ఇది చూసారా? ఏమైంది? ఈ హెవీ రెయిన్స్ వల్ల 3 days ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ హాలిడేస్ అంట. అవునా? గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మనకు కూడా అలా ఇస్తే బాగుండు. అలా కోరుకునే ఆప్షనే ఉంటే అసలు వాన్లే పడకూడదని కోరుకోవచ్చు కదన్నా. వాన్లు పడకూడదా? అవునన్నా. రా కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. అసలు ఈ సీజనే పెద్ద చిరాకన్నా. బట్టలారవు, పవర్ పోతుంది. ఇదిగో చూసారా? ఎలా చూస్తా? కరెంట్ పోతే చూసుకోండిరా. అన్నా రే ఇటు చూడరా. అన్నా మీరు కూడా జాగ్రత్త చూసుకోండి. అదే తడుముకోండి. వర్షాకాలంలో ఎన్నిసార్లు పోసుకోవాలరా నాయన. అరే సాయి, ఆ కిటికీలు తలుపులు వేసావా? వాన అసలు ఆగట్లేదు. మొన్న వానీళ్ళ వల్ల జారిపడ్డా కదన్నా, అప్పటి నుంచి టైంకి ఇంటి తలుపులన్నీ మూసేస్తున్నా. అన్నట్టు ఇది చూసారా? ఏమైంది? ఈ హెవీ రెయిన్స్ వల్ల 3 days ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ హాలిడేస్ అంట. అవునా? గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మనకు కూడా అలా ఇస్తే బాగుండు. అలా కోరుకునే ఆప్షనే ఉంటే అసలు వాన్లే పడకూడదని కోరుకోవచ్చు కదన్నా. వాన్లు పడకూడదా? అవునన్నా. రా కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. అసలు ఈ సీజనే పెద్ద చిరాకన్నా. బట్టలారవు, పవర్ పోతుంది. ఇదిగో చూసారా? ఎలా చూస్తా? కరెంట్ పోతే చూసుకోండిరా. అన్నా రే ఇటు చూడరా. అన్నా మీరు కూడా జాగ్రత్త చూసుకోండి. అదే తడుముకోండి. ఇక్కడ నా మొహం చూసి మాట్లాడరా. చూస్తున్నా అన్నా, మిమ్మల్ని చూస్తున్నా. ఎక్కడ? ఇక్కడ ఉన్నారా? అవునన్నా, మీరు చెప్పింది కరెక్టే. ఎంత ఇబ్బంది పెట్టినా వానలు కూడా మనకు చాలా అవసరం. వరుణ దేవుడి కృపతోనే కదా మనం బతుకుతుంది. ఎక్కడికి? ఇంకెక్కడికన్నా. ఈ సీజన్లో మాటిమాటికి ఎక్కడికి వెళ్తాం? వాష్రూమ్కే. ఏమైందిరా?
వాన నీళ్ళ వల్ల మళ్ళీ జారి పడ్డానన్నా. అన్ని తలుపులు వేశానన్నావు కదరా. ఇదొక్కటేయడం మర్చిపోయా.